ఈ బైబిల్ గ్రంథం ముద్రింపబడక ముందు, ముద్రించిన తర్వాత ఇన్ని పుస్తకాలని వచ్చింది. అంతకుముందు చర్మపు కాగితాల మీద రాశారు. సమాజ మందిరాల్లో అక్కడక్కడ యెషయా గ్రంథం ఒక చోట, ఇర్మియా గ్రంథం మరొక దేశంలోనే అలా ఉండే. ఇజ్రాయేలీలు అందరూ కూడా చదవడానికి లేదు. 30 ఏళ్ళు వస్తే తప్ప వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ముట్టుకోవడానికి లేదు. అంతకుముందు అసలు బైబిలే లేదు. మరి అప్పుడు వాళ్ళు దేవుని నమ్మలేదా? బైబిల్ వచ్చిన తర్వాతే దేవుని నమ్మరా? బైబిల్ లేనప్పుడు దేవుని నమ్మారా? బైబిల్ ఉన్న తర్వాత దేవుని నమ్మారా? బైబిల్ లేనప్పుడు, మరి బైబిల్ లేనప్పుడు దేవుని ఎలా నమ్మరు? అలాగ నమ్మాలి తప్ప బైబిల్ ఇక్కడ ఇలా రాశారు కాబట్టి ఇలా నమ్మేస్తాను, అలా నమ్మేస్తాను అంటే కుదరదు. బైబిల్ లేనప్పుడు వాళ్ళు ఎలా నమ్మారు దేవుడు? ఈ రోజు మనకు ఈజీ అయిపోయి ఒక్క దేవుణ్ణి 3 ముక్కలు చేశారు. ఆయన అలా చెప్పాడా ముక్కలు చేయండి అన్నని? అలా చెప్పలేదే, ఒక్కనే చెప్పాడు ఆయన. కనుక ఏమండి, ఎవరైతే అలాగా బైబిల్లో నుండి బయటికి వెళ్ళిపోయారో, అంటే వాక్యంలో నుండి బయటికి వెళ్ళిపోయారో, వాళ్ళని అల్ప విశ్వాసులని దేవుడు చెప్పేశాడు. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితే? నేను ఒక్కరినే చెప్పాను కదా అల్ప విశ్వాసి, ముగ్గురని ఎందుకురా నీకు డౌట్ వచ్చింది? ఎక్కడైనా ముగ్గురని చెప్పానా నేను అని అడుగుతున్నాడే. బైబిల్లో లేని 3 దేవుళ్ళని చెప్పు నువ్వే అంతలాగా రంకెలేస్తే, ఒక్కడే దేవుడని నమ్మి ప్రకటించే మేమెంత బలంగా మాట్లాడాలి? అర్థమవుతుందా? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మాట విషయంలో.